నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీలో ముగ్గురు వ్యక్తులు దిగి అనుమానాస్పదంగా వెళ్తూ ఉండగా పట్టుకున్న డీసీపీ శివరాం రెడ్డి తెలిపారు. నిందితుల్ని తనిఖీ చేయగా 24 కిలోల గంజాయి లభ్యమైందన్నారు. వారిలో 2 మహిళలు ఉన్నట్లు వివరించారు. నిందితులు మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. కేతపల్లి శివ పరిశ్రమ ప్రారంభం 4 గంటల ప్రాంతంలో కేతపల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో పాటు కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ 5:30 ఆ ప్రాంతంలో 2 ఆడ మనుషులు మరియు ఒక మగ వ్యక్తి ముగ్గురు కలిసి వెహికల్ దిగి బ్యాగులు తీసుకొని కచ్చాడుతూ వెళ్ళిపోతుండగా అనుమానాస్పదంగా వెళ్తుండగా వాళ్ళను ఇబ్బంది పట్టుబడి చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులను చెక్ చేయడము, వాళ్ళని విచారిస్తే వాళ్ళు ఇది గంజాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే వాళ్ళను విచారణలో క్రమంగా సిఐ గారికి తెలియపరచడము, అదేవిధంగా ఎస్ఐ గారు ఒక పంచనామా చేసుకొని తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు పేర్లు తెలుసుకుంటే ముస్తాస్ ముస్తాబ్ అన్సారీ అని, ఈమె 30 years ఉంటుంది. షెహనాజ్ ఇలియాస్ ఖాన్ 26 years. వీరిద్దరూ ముంబాయి సిటీ మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. ముంబాయిలో పాలఘర్ అనే ప్రాంతం ఉంటుంది, ఆ పాలఘర్ ఏరియాకు చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ. వీరితో పాటు మగ వ్యక్తి చిత్తూరు నాయక్, ఇతను 25 years ఉంటాడు. ఇతను గజపతి జిల్లా ఒడిస్సా స్టేట్కి చెందిన వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఒడిస్సా రాష్ట్రం బరంపురా నుంచి ఈ గంజాయిని తీసుకొని వస్తారు.